దేవుని మనం మర్చిపోయేవారుగా ఉండకూడదు. ఇప్పుడు నేను చూసినట్టయితే మొదట్లో దేవుడి కోసం మొరపెట్టింది, మంచి విశ్వాసం చూపించింది. మరి ఆ విశ్వాసం ఇప్పుడు దాకా ఉండాలి, చివరి దాకా ఉండాలి. అందుకే నాగడి పెట్టేసి ఏ వేసి వెడికి తిరిగి చూడకూడదు. మనకు ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా, మనం పేద స్థితిలో ఉన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నా, మనకి ఏ స్థితిలో అధికారులు మనకు కావాల్సింది విశ్వాసం, స్థిరమైన విశ్వాసం ఉండాలి. మన విశ్వాసం ఎట్లా ఉండాలంటే స్థిరమైనటువంటి విశ్వాసంలో నమ్మకంగా మనం ముందుకి వెళ్ళేవారు కాబట్టి దావీదు భక్తుడు రోజుకి దేవుని 7 సార్లు దేవుని స్తుతించినాడు. ఆయన అందుకనే నేను కింద స్థాయి నుంచి ఈ స్థాయిలోకి వచ్చినా నేను రాజున అయిన తర్వాత ఒకవేళ దేవుడు మర్చిపోతున్నామని చెప్పి తనకు తానే బోధ చేసుకుంటాను. వేరే వాళ్ళకి చెప్పట్ల ఆ మాట, నా ప్రాణమా యెహోవాని సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేవుని కూడా మరొక వేరే వాళ్ళకి చెప్పట్లా, ముందు తనకు తానే ఆయనకాయనే బోధ చేసుకుంటాడు. కాబట్టి అందుకని మనం దేవుని మర్చిపోయేవారిగా మనం ఉండకూడదు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి.